మీరు ఉన్నటువంటి రూమ్లన్నీ చూసినా, మీరు వాడుతున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా చూసినా, టాయిలెట్స్ కూడా నేను కావాలనే చూసినాను. ఎందుకంటే టాయిలెట్స్ అన్ని కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఏ స్కూళ్ళలో కానీ ఏ హాస్టల్లో కానీ. గవర్నమెంట్ హాస్టల్ అంటే సరిగ్గా శుభ్రంగా ఉన్న ఒక ఆలోచన ఉంది. అందుకని ఆ టాయిలెట్స్ అవన్నీ కూడా చూసి వచ్చినాం. అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అదేవిధంగా రోజువారీగా మరి శుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం. మా టీచర్స్కు, ప్రిన్సిపాల్ గారికి, వారి బృందానికి నేను నా రిక్వెస్ట్ ఒకటి, ఈ పిల్లలు మీ పిల్లలు మీ బిడ్డ ఎట్లా ఉంటారో అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనజేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఇది ఇంగ్లీష్లో ఉంది, నాకే అద్దాలు పెట్టుకున్న కనబడుతుంది, ఇంకా చాలా చిన్నగా అయిపోయాయి. సో అక్కడ పెట్టించినాం. ఎవరైనా చదువుకున్నాను రోజువారీగా మన పిల్లలకు ఈ మెనూ ప్రకారం ఉదయం టిఫిన్లో కానీ మధ్యాహ్నం భోజనంలో కానీ ఆ మెనూ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను నా ముగ్గురు పిల్లల మీద కానీ ఇంత మెనూ ఎప్పుడు పెట్టలేదని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఇవాళ మా ఇంట్లోనే మా ఆవిడ ఏదో ఒకటి వండేది, పిల్లలకు టిఫిన్ కట్టేది పంపేది. కానీ ఇన్ని రకాలైనటువంటి ఐటమ్స్ నేను ఇప్పుడు చూసిన నేనే ఒక ప్రారంభించిన. ఇప్పుడు ఇన్ని రోజువారీగా ఏదో ఒక టిఫిన్, ఒకరోజు కిచిడి, ఒకరోజు ఇడ్లీ, మరి ఒకరోజు చికెను, మరి మటన్ పెట్టరు అనుకుంటా బహుశా మటన్ ఉండదా, ఒకరోజు మటను, మరి గుడ్లు, మరి అదేవిధంగా అరటిపండు. పిల్లలకు కావలసినటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాలు ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో వారు మనవడు ఏదైతే భోజనం చేస్తుండో ఆ భోజనం అంతా కూడా ఇవాళ మీ పిల్లలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము ఇవాళ మీకు సమయం ఇచ్చి వచ్చినాను, కానీ భవిష్యత్తులో అట్లా మీకు టైం ఇచ్చి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, లేకపోతే మీ స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు, ఎంపీడీ గారు ఆఫీసర్ ఉండదు. ఎవరు ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. హాస్టళ్ల మీద కావాలని కొంతమంది కుట్రబుద్ధుల ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. మా అందరూ ఒక డ్యూటీ, ఏ హాస్టల్లో అయినా నేను పోతు హాస్టల్ ఆగవచ్చు, అదేవిధంగా ఇక్కడికి వెళ్తుంటుంటే మా స్పెషల్ ఆఫీసర్ గారు ఆగవచ్చు, లేకపోతే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వారు మా అక్క గారు మహిళ వారు రాలే మాధవరెడ్డి గారు ఒక మిస్సెస్, ఆమె పోతు ఇక్కడ ఆగి ఆడపిల్లతో వచ్చి ఉండిపోవచ్చు. లేకపోతే మా ఎంపీడీ గారు రెగ్యులర్ వెహికల్ తిరుగుతున్నారు తహసీల్దార్లు, కాబట్టి వారు కూడా హాస్టల్. ఈ రోజు ఏదైతే మెనూ ఉన్నదో, ఈ రోజు ఏదైతే పరిశుభ్రంగా మేము తీసి పెట్టినట్టు భోజనం ఏ విధంగా పెడతారో ప్రతిరోజు అదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని, వారి డైట్ ఇన్ఛార్జ్ కోరుతా ఉన్నాం. మీకు కాంట్రాక్ట్కి సంబంధించి ఎవరైతే కూరగాయలు సప్లై చేసినా, లేకపోతే మీకు ఉన్నటువంటి బియ్యం ఒకటి మా ప్రభుత్వం నుంచి సప్లై చేస్తున్నాం సివిల్ సప్లై నుంచి, కానీ కూరలు కానీ లేకపోతే చికెన్ కానీ లేకపోతే మిగతా సరుకు ఏదైతే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో కాంట్రాక్టర్స్, వారు తెచ్చేటప్పుడు దాన్ని నీట్గా జాగ్రత్తగా మంచిగుంటే సరుకునే దించుకోండి, మంచిగుంటే మీరు ముఖమాట పడవలసినటువంటి అవసరం లేదని మరొకసారి డైట్ ఇన్ఛార్జ్ గారిని, ప్రిన్సిపాల్ గారిని కోరుతా ఉన్నాను. పిల్లలకు అందించేటువంటి కూరగాయలు కూడా కూరగాయలు లంసంగా వేసేటప్పుడు అందులో కొన్ని చెడిపోయి వచ్చేస్తాయి, దాని పొరపాటున అందులో పడితే దాంతో ఆ కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో దాంతో పిల్లలకి ఇది కూర బాగాలేదన్న కారణం అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్త, వంట మనుషులు కూడా వారు వండేటప్పుడు కానీ అవన్నీ కానీ కొంత జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి చూడండి. ఎందుకంటే చాలా హాస్టల్లో చూస్తున్నాం మనం, ఓడోడు హాస్టలే కర్మ మంచి ఆ స్టార్ హోటల్ అవి వస్తున్నాయి, ఏమంటుందని బొద్దికలు లేకపోతే ఉదాహరణ బల్లి, ఇటువంటి హాస్టల్లో వస్తున్నాయి. జీవితంలో హోటల్లో తినవద్దు అనిపిస్తుంది, కానీ తెల్లారి మళ్ళీ హోటల్నే తింటున్నాం. అది చూసిన తర్వాత వీడియోలో చూపించిన తర్వాత ఇక హోటల్లో మనం భోజనం చేయవద్దు అనిపిస్తుంది, కానీ మళ్ళీ తెల్లారే హోటల్లో భోజనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి శుభ్రంగా ఉన్నటువంటి పిల్లలకు అవన్నీ ఆ పెద్ద పెద్ద రూమ్లలో, హాల్లో, కిచెన్లో కొంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీది. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని కానీ, నేను కానీ, మా ప్రభుత్వం కానీ మీ పిల్లల పట్ల ఎంత అభిమానంతో ఉండనో మీ పట్ల కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఇక్కడ మీతో కలిసి భోజనం చేసే కార్యక్రమం నేను వేరే దగ్గర పెట్టాను. నాకు 3 స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి
మరొకసారి తప్పకుండా మీ అందరితో కలిసి ఈ హాస్టల్లో ఈ స్కూల్లో భోజనం చేసే కార్యక్రమం చేస్తాను. కానీ ఇవాళ మీరందరూ కూడా మరి ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి బోర్డు చార్జ్ చేసి నేను వేరే స్కూల్కి వెళ్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి డైట్ కానీ మెచ్చారీలు కానీ అన్ని కూడా పూర్తిగా మీ తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి దగ్గర బాలునాయక నెంబర్ కూడా నాకు తెలిసి, నా ఫోన్ నెంబర్ లేనోడు మా అక్క చెల్లెల కాడ ఉందా, మా అందరి కాడ ఉంటుంది. మ్యాక్సిమం మీ కాడనే ఉంటుంది, మీ కాడ మీ ఆయన కాడనే ఉంటుంది. బాలనాయక నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీకేమైనా ఇబ్బంది అనిపించినా, మీ పిల్లలకి ఏమైనా నిజమైన నేను చెప్పే దాంట్లో ఏమైనా తేడా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. నేనే డైరెక్ట్ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్త చదువుకోవాలి.